దళిత క్రైస్తవ దండోరాకు నియామకమైన సభ్యులకు నియామక పత్రాలను అందజేసిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. దళిత క్రైస్తవ దండోరా తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా కాశీ సతీష్ కుమార్ మాదిగను, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేటర్గా రఘుముద్రి పీటర్ను నియమించినట్లు జాతీయ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు నియామక పత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారత పౌరులందరికీ అధికరణ 25-26 ప్రకారం మత స్వేచ్ఛ సమానంగా కల్పించిన దళితులకు మాత్రం రాష్ట్రపతి ఆర్డర్ 1950 పేర 3 ప్రకారం హిందూ మతం నుండి క్రైస్తవ మతం లేదా ఇస్లాంలోకి మారితే 15% రిజర్వేషన్లు రద్దు అవ్వడం రాజ్యాంగ వివక్షత అని దాన్ని వెంటనే తొలగించి దళిత క్రైస్తవులకు ఓసీ, బీసీ, ఎస్టీ క్రైస్తవులకు ఇచ్చినట్లు దళిత క్రైస్తవులకు 15% రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై వరంగల్లో ఫిబ్రవరి లేదా మార్చిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగము అందరికీ మత స్వేచ్ఛ కల్పించింది, అధికరణ 25-26. కానీ దళిత క్రైస్తవులకు రాజ్యాంగం రచన దగ్గర నుండి నేటి వరకు కూడా మత స్వేచ్ఛ లేదు అనడానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే, దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే వారికి ఈ రిజర్వేషన్లు రద్దయితాయని చెప్పేసి రాజ్యాంగంలోనే 1950 ఆర్డర్, రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పారా నెంబర్ 3లో పొందుపరచబడ్డాయి. దానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా కొట్లాడుతున్నారు మా వాళ్ళు. అయినా కూడా దాన్ని ఇంతవరకు మోక్షం లేదు. వర్గీకరణకు ఎట్లయితే 30 ఏళ్ళుగా మోక్షం లేదు, ఇవాళ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనే అంశం కూడా మోక్షం లేకుండా పోయింది. సో ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో కదిలించడానికి ఈరోజు తక్షణంగా మేము ఏం చేస్తున్నామంటే, దక్షిణాది రాష్ట్రాలకు తమ్ముడు పీటర్ను ఇన్ఛార్జిగాను, తమ్ముడు కాశీని తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గాను నియమించాను. నేను జాతీయ స్థాయిలో కోఆర్డినేట్ చేస్తున్నాను. అలాగే ఇవాళ మేము ఒకటే ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాళ్ళు క్రైస్తవులు అయితే కూడా ఇస్తున్నావు. అలాగే బీసీలు క్రైస్తవులు అయితే కూడా వాళ్ళకు 27% రిజర్వేషన్లు ఇస్తున్నారు. అలాగే ఆదివాసీలు క్రైస్తవులు అయితే వాళ్ళకి 7.5% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి దళితులు ఏం పాపం చేసిరని నువ్వు 15% రిజర్వేషన్ రద్దు చేసిన వాళ్ళను 1% కింద పడేసినావు. ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఈ దేశంలో క్రైస్తవ మతంలో కులం ఉంది, హిందూ మతంలో కులం ఉంది, ఈ దేశంలో ఇస్లాం మతంలో కులం ఉంది. కులం లేదనే వాడిని తప్పకుండా చెప్తుంది అన్నాలి. ఎందుకంటే క్రైస్తవులు ఇవాళ రెడ్డి క్రైస్తవులు మాదే క్రైస్తవులు చేసుకుంటారా? మాదే క్రైస్తవులు రెడ్డి క్రైస్తవులు చేసుకుంటారా? చేసుకున్నప్పుడు మరి క్రైస్తవ మతం తీసుకునే వాళ్ళు ఇవాళ రెడ్లు ఇవాళ మేము మతం లేదని ఎట్లా చెప్పుకుంటారు వాళ్ళు? అదే మిగతా అగ్ర కులాలు ఎట్లా చెప్పుకుంటారు మతం లేదని? ఖచ్చితంగా క్రైస్తవ మతంలో కూడా కులం ఉంది, ఇస్లాం మతంలో కూడా కులం ఉంది, హిందూ మతంలో కులం ఉన్నట్టుగానే అన్నిట్లలో కులం యొక్క ఇంపాక్ట్ ఉన్నది. కాబట్టి ఈ కులము రద్దు కాకుండా మాకు విముక్తి లేదు. మీరు రద్దు చేయలేరు కాబట్టి మేము క్రైస్తవులుగా మేము మతం తీసుకునే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది కాబట్టి మాకు 15% రిజర్వేషన్ యథాతథంగా అమలు చేయండి దళిత క్రైస్తవులు, లేదా కులాన్ని రద్దు చేయండి. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ రాహుల్ గాంధీ గారికి సుదీర్ఘకాలంగా ఈ దేశాన్ని పరిపాలించావు. మరి 30 కోట్ల మంది దళితుల సమస్య ఎందుకు పట్టించుకోవట్లేదు? రేపు నువ్వు దేశ ప్రధాని అయితే ఈ సమస్య పట్టించుకోకపోతే మేము ఎందుకు నీకు ఓట్లు వేయాలంటున్నా? ఇవాళ బీజేపీ ఎట్లా పట్టించుకొని అంటుంది. ఇవాళ దక్షిణాదిలో 130 స్థానాలలో దాదాపు 70 స్థానాలను కదిలించే స్థితి ఇవాళ దక్షిణాదిలో మాకుంది. మరి ఇవాళ నువ్వు మీరు ప్రధానమంత్రి ఎట్లయితే మేము ఓట్లు వేయకుండా రాహుల్ గాంధీ అట్లాగే ఇవాళ కేసీఆర్ గారు అడుగుతున్న ఈ సందర్భంగా మమ్మల్ని ఇవాళ మాకేదో క్రైస్తవులకు మీకు భవనం కట్టిస్తా, లేకపోతే క్రిస్మస్ రోజు ఇంత బిర్యానీ పెడతా అని చెప్పుడు కాదు. మాకు మీ పార్లమెంట్ మెంబర్లతోని పార్లమెంట్లో ముంగట ధర్నా చేయించి మాకు ఎస్సీ హోదా ఇప్పిస్తావా లేదా? నువ్వు అసెంబ్లీ తీర్మానం చేసినావు, ఎందుకు ఇప్పావు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం చేసి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? అంటే మీరు అగ్రవర్ణాలనే కదా, ఇది దళిత క్రైస్తవులకు మేలు జరిగే కార్యక్రమమే కాబట్టి మీకు అవసరం లేదు కదా. అయితే మాకు ఒక పార్టీ పెట్టుకుంటాం. మేము దళిత క్రైస్తవుల కోసం ఒక పార్టీ పెట్టుకుంటాం. ఎంఐఎం అధినేత ఎట్లయితే ముస్లింల కోసం ఒక పార్టీ పెట్టుకుంటో దళిత క్రైస్తవుల కోసం మేమే ఒక పార్టీ పెట్టుకుంటాం. మేమే పోటీ చేస్తాం మా క్రైస్తవుల పక్షాన, మేమే పార్లమెంట్ నిలదీస్తాం, మేమే అసెంబ్లీలో నిలదీస్తాం, మా ప్రజల పక్షాన్ని కొట్లాడతాం. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తాం. ఆ దిశగా ఇవాళ రానున్న రోజుల్లో తమ్ముడు ఇప్పుడు కాశీని తెలంగాణ కోఆర్డినేటర్గా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే తమ్ముడు పీటర్ని ఇలా దక్షిణాది రాష్ట్రాల
కోఆర్డినేటర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. త్వరలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. అట్లాగే దక్షిణ రాష్ట్రాల్లో కూడా కమిటీలు తమ్ముడు ఏర్పాటు చేస్తాడు. ఫిబ్రవరి లేదా మార్చిలో భారీ బహిరంగ సభ వరంగల్ పార్లమెంట్ పరిధిలో వేలాది మందితో ఒక భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని వాడల దళిత క్రైస్తవులు ఉన్న ప్రతి చర్చి ప్రతి వాడలకు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి మా ప్రజలకు విముక్తినిస్తాం. మా ప్రజల హక్కులు ఆత్మగౌరవం కాపాడుతాం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.